ఏపీఎస్ఆర్టీసీ ఏపీలో మహిళలకు ఉచిత సౌకర్యం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది? మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏపీలో ఉచిత బస్సు సౌకర్యం చూపియలేదు అని మన మహిళలు చింతిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ స్కీమ్ ఉచిత బస్సు సౌకర్యం తీసుకొచ్చారు. అందుకే మన ఏపీ మహిళలు ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. మన న్యూస్ ప్రకారంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందంటే గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని విమర్శించారు మంత్రి రాంప్రసాద్ చెప్పారు. ఐదేళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని, మంత్రి ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. డీజిల్ రేట్స్ తగ్గినా, బస్సు చార్జీలను పెంచిన ఘనత గత ప్రభుత్వానిది అంటూ విమర్శించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. సూపర్ సిక్స్లోని మహిళలకు ఉచిత రవాణా హామీపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ డిపో ఆధునీకరణ పనులకు ఆదేశించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పంలో ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సులు అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితిని అధ్యయనం చేస్తామన్నారు. లోటుపాట్లను గుర్తించి ఏపీలో పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుందన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురి కాకుండా చూస్తామన్నారు. కుప్పం బస్టాండ్ డిపో ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 5 కొత్త బస్సులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదని విమర్శించారు మంత్రి రాంప్రసాద్. 5ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని, మంత్రి ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. డీజిల్ రేట్స్ తగ్గినా, బస్సు చార్జీలను పెంచిన ఘనత గత ప్రభుత్వానిది అంటూ విమర్శించారు. జగన్ మాటలను ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. రాజకీయ పార్టీల సభలకు ఆర్టీసీ బస్సును ఫ్రీగా వాడమన్నారు మంత్రి రాంప్రసాద్ గారు.